హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విభిన్నం నా ప్రయాణం. ప్రేక్షకులు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నా ప్రీవియస్ 2 వీడియోలు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే నా అప్కమింగ్ వీడియోస్ కూడా ఇదే స్థాయిలో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాను. దాని విశేషాలు మరియు వన్స్ తిరుమల రీచ్ అయిన తర్వాత మన టైం సేవ్ చేసుకుని తిరుమల మీద ఉన్న ప్లేసెస్ ఎంత తొందరగా కవర్ చేయొచ్చు అండ్ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఎంత తొందరగా దర్శించుకోవచ్చు అనేది మాత్రం చెప్తాను. తిరుమల మీద చాలామంది చాలా వీడియోస్ చేశారండి, బట్ నేను ఈ వీడియోలో ఎస్ఎస్టీ టోకెన్స్ గురించి, టికెట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయను. జస్ట్ నేను ఈ వీడియోలో పాస్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వన్స్ మనం తిరుమల రీచ్ అయిన తర్వాత మన టైం సేవ్ చేసుకుని ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసుకోవాలి తిరుమల మీద ఉన్న మరికొన్ని పుణ్యక్షేత్రాలు. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం, పదండి. యాజ్ సూన్ యాజ్ మనం శ్రీనివాసం రీచ్ అయిపోయాను, ఎందుకంటే శ్రీనివాసంలో మాకు రూమ్స్ దొరికాయి. కింద మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం. డాక్యుమెంట్స్ అంటే ఏదో కాదండి, మనం ఏదైతే బుక్ చేసుకున్న స్లాట్ ఉంటుందో అది చూపించాలి, అండ్ మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపించాలి. చూపిస్తే మనకి రూమ్ కీస్ ఇస్తారు. మేము వెంటనే రూమ్కి వచ్చి ఇంకా మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి కిందకి వచ్చేసామండి శ్రీనివాసానికి. శ్రీనివాసం ఆపోజిట్లోనే మనకి బస్ స్టాండ్ ఉంటుంది, బట్ బైక్ మీద రావాలంటే కొంచెం ఎదరికి వచ్చి యూటర్న్ తీసుకోవాలి. అదే రోడ్ క్రాస్ చేయాలనుకుంటే కొంచెం పక్క నుంచి రోడ్ క్రాస్ చేసేయచ్చు. యాక్చువల్గా నేను ఆల్రెడీ వెహికల్ తీసుకున్నాను, బైక్ తీసుకున్నాను. మీకు వీడియోలో చూపించడం గురించి మాత్రమే మళ్ళీ నేను ఇది షూట్ చేశాను. యాక్చువల్గా మన శ్రీనివాసం ఎగ్జాక్ట్ ఆపోజిట్ పంజాబీ ధాబా ఉంటుంది. పంజాబీ ధాబా నుంచి స్ట్రైట్ వచ్చేయాలి. చాలా చోట్ల ట్రై చేసామండి బైక్, బట్ ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే 27th రోజు అనమాట మేము దర్శనం చేసుకుంది. సో ఆ రోజు రికార్డ్ స్థాయి భక్తులు వచ్చారు తిరుమలలోనే. అండ్ ఆ రోజు నేను కూడా దర్శనం చేసుకున్నందుకు వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇంక ఈ రోడ్స్లో స్ట్రైట్ వచ్చేస్తే ఎంవీఆర్ గ్రాండ్ అని ఉంటుంది. ఎంవీఆర్ గ్రాండ్ దగ్గర మనకి రూమ్స్ ఉంటాయి అండ్ బైక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బైక్స్ తీసుకున్నాం. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మన ఛానల్ పేరు చెప్పండి, చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. యాక్చువల్గా 500, 600, 700 నుంచి వెహికల్స్ ఉన్నాయి. మేము 700 తీసుకున్నాను. 700 మాకు డిస్కౌంట్ ఇచ్చారు 50, 650కి. అండ్ ఇమీడియట్గా పెట్రోల్ కొట్టించుకుని ఇంకా మా జర్నీ స్టార్ట్ చేస్తాం హిల్ పైకి. అండ్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఈ సెంటర్ వస్తుందండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. తిరుమల చంద్రగిరి అది ఉంది కదా బోర్డు. తిరుమలలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదండి, ఎక్కడ పడితే అక్కడ మనకి బోర్డు ఇండికేషన్స్ ఉంటాయి. అండ్ ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ రోడ్డు కొండపై నుంచి కింద దిగేది. యాక్చువల్గా 2 రోడ్స్ ఉంటాయి, మనం హిల్ ఎక్కేది ఒకటి, హిల్ దిగేది ఒకటి. సో మనం మన జర్నీ స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, తిరుమలలో మనకు ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది బైక్ తీసుకుంటే. ఎందుకంటే కార్ మీద వెళ్ళేవారు, బస్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు, చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ విపరీతమైన రష్ ఉంటుంది, విపరీతమైన వెహికల్స్ ఉంటాయి. సో అక్కడ మనకి ఒక 20-30 మినిట్స్ కిల్ అయిపోతుంది, ఒక్కొక్కసారి 40 మినిట్స్ కూడా దాడుతుంది. బట్ బైక్ ఏంటంటే ఏ టైంలో అయినా, ఎనీ టైం ఎంత క్రౌడ్ ఉన్నా కానీ బైక్ ఒక సపరేట్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇమీడియట్గా 2 to 3 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్లో మనం చెక్ చేసుకుని ఇమీడియట్గా హిల్ మీదకి స్టార్ట్ అయిపోవచ్చు. ఇది సెంటర్ అండి. ఈ సెంటర్ దాటిన తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ ఏమో మనకి స్టెప్స్ ఉంటాయి. స్ట్రైట్ వెళ్ళిపోతే చెకింగ్ పాయింట్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ ఆర్చ్ దాటేసి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాతే మనకి రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. చూసారు కదా, అవే స్టెప్స్ మార్గం అనమాట. అండ్ మనం ఇంకా చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. అండ్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ చిన్న రోడ్ ఉంటుంది చూడండి బైక్కి వెళ్ళడానికి. సో అక్కడి నుంచి మనం ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు చూసారు కదా వెహికల్స్ రష్ ఎంత ఉందో. అండ్ ఇంకా తిరుమల కొండని చూపిస్తున్నాను మీకు. అండ్ అంత అద్భుతమైన ప్లేస్. ఇక్కడికి వస్తేనే ఒక డిఫరెంట్ వైబ్ అండి. తిరుమల అనేది ఒక డిఫరెంట్ వైబ్, ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇదిగో చూడండి వెహికల్స్ ఎంతవరకు జామ్ అయిన వెహికల్స్.
అండ్ ఇమీడియట్గా మేము వితిన్ 2 మినిట్స్ కూడా పట్టలేదు, నాకు 2 మినిట్స్ పట్టింది. జస్ట్ చెక్ చేసుకుని పక్కకు వచ్చి ఆపాను. వచ్చిన వెంటనే చూడండి వెదర్ ఎలా మారిపోయిందో. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం పదండి. అండ్ తిరుమల నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఫస్ట్ టైం నేను బైక్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది లైఫ్లో ఒక్కసారి చేయాలి. మేము ఇలా స్టార్ట్ ఏం లేదు, జస్ట్ 2 మినిట్స్ కూడా ట్రావెల్ చేయలేదు, ఎంత హైట్ వచ్చాను చూడండి. ఒక పక్క నుంచేమో హిల్స్, ఒక అద్భుతంగా కనబడుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను, ఏంటి ఇంకా వారం రోజులు ఫ్యామిలీ ఇంకా కనపడలేదని. నేను అనుకున్న లేదో తక్షణం అలా దర్శనం ఇచ్చే. అండ్ చాలా ఉన్నాయండి అక్కడ, ఒక 50 నుంచి 60 ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఒక 100 దాకా ఉంటాయి. సో మీకు క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ అండి, ఒక పక్కనేమో కొండలు అండ్ ఇంకో పక్కేమో మనం ఎత్తుగా చూస్తాం, హిల్ చూస్తాం. అండ్ మీకు ఇంకొక విషయం అండి, తిరుమలలో మీరు బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆగండి. కొన్ని లొకేషన్స్ ఉంటాయి, ఇండికేషన్స్ ఉంటాయి, వ్యూ పాయింట్ అని చెప్పి అక్కడ మాత్రం ఆగండి. ఎందుకంటే ఫారెస్ట్ కదా, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, అవన్నీ అటాక్ చేస్తాయి. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఈ కాషన్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ప్రికాషన్ తీసుకుంటేనే మనం సేఫ్గా ఉంటాం. చూసారు కదా, అదేమో కిందకి వెళ్ళే రూట్ అనమాట. ఓకే, ఇంకా మేము అలాగా తిరుమలకి స్టార్ట్ అయిపోయాం, తిరుమల మీదకి వచ్చాం. మీకు ఇంకొకటి చెప్తున్నాను, దారిలో మంకీస్ అది కనపడితే మీరు వాటికి ఫుడ్ ఏమీ వేయకండి, ఎందుకంటే అవి రోడ్డు మీదకి వస్తాయి, వాటి వల్ల యాక్సిడెంట్ అవుతాయి. అది వాటికి ప్రాబ్లమే, జనాలకి ప్రాబ్లమే. ఇది తిరుమల దేవస్థానం, దే విల్ టేక్ కేర్ అండి, యానిమల్స్ గురించి వాళ్ళు బాగా చూసుకుంటారు. అండ్ ఎక్కడికక్కడ మనకి ఇండికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఫుడ్ ఫీడ్ చేయొద్దని చెప్పి. ఎందుకంటే అవి ఫారెస్ట్ నుంచి వచ్చేస్తాయి, సహజంగా ఉండవు. అండ్ వాటి బిహేవియర్ మారిపోతుంది. సో అవి ఎలా బతుకుతున్నాయో అలాగే బతకనివ్వండి. అండ్ ఇమీడియట్గా అక్కడి నుంచి మేము వెంగమామ సత్రానికి రీచ్ అయిపోయామండి. ఇది అన్నప్రసాదన వెంకటేశ్వర స్వామిది. అండ్ రీచ్ అయిపోయిన తర్వాత క్రౌడ్ ఉంటారు కదా, విపరీతమైన క్రౌడ్ ఉన్నారు. ఆ రోజు రికార్డ్స్ తాయి కదా. నేను ఎంటర్ అయినప్పుడు ఫుల్ అయిపోయారు, బట్ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి రెడీ చేస్తున్నారు. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్. ఈ రైట్ సైడ్ వచ్చి ఏంటంటే ప్లేట్స్లో సర్వ్ చేస్తారు, మనమే వెళ్ళి పెట్టించుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. రెడీ చేస్తున్నారు నెక్స్ట్ బ్యాచ్కి. అండ్ ఇక్కడ టైమింగ్స్ ఉంటాయండి, ఈ టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవుతాయి, మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇమీడియట్గా భోజనం చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ తిరుమలలో ఉన్న ప్లేసులు విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ చేసేసిన తర్వాత మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది, అదే డ్యామ్ కింద వస్తుంది. ఇది మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వేణుగోపాల స్వామి ఆలయానికి రీచ్ అయిపోయాం. అండ్ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర అండి, జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం స్టెప్స్ ఉంటాయి, ఒక 50-60 స్టెప్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. ఇక్కడ పులిగోళ్ళు అని చెప్పి అమ్ముతారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్, పులిగోళ్ళు అమ్మితే పోలీస్ వాళ్ళని ఇక్కడ ఎందుకు అమ్మనిస్తారండి, షాప్ ఎందుకు పెట్టుకొని ఇస్తారు. అండ్ సింపుల్గా ఇగ్నోర్ చేయండి, మీరు ఎంకరేజ్ కూడా చేయకండి. కొంచెం ఎదురుకు వచ్చేసిన తర్వాత 5 రూపీస్ అనేది దర్శనం టికెట్. ఇదే వేణుగోపాల స్వామి ఆలయం, లోపల ఎలా లేదు. అండ్ ఇక్కడ హనుమంతుడి వాళ్ళది కూడా ఉంటుంది స్టాచ్యూ, సో అది కూడా ఇది మీకు చూపిస్తున్నాను. అండ్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇది సమాధి అండి, ఆదిరామ్ బాబా వారి సమాధి, జీవ సమాధి. ఆయన కూడా వెంకటేశ్వర స్వామికి ఒక ప్రముఖ భక్తులు. అండ్ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత జపాలి రీచ్ అయిపోయాం. జపాలి రీచ్ అయిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలండి ఇక్కడ, ఎందుకంటే ఒక 400-500 స్టెప్స్ ఉంటాయి. హిల్ ఎక్కాలి ప్లస్ హిల్ దిగాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే, హిల్ ఎక్కాలి హిల్ దిగాలి, అలా కన్స్ట్రక్ట్ చేశారు.
అండ్ ఇక్కడ విపరీతమైన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో అవి క్యాప్చర్ చేశాను మీకు. చాలా అందంగా ఉంటాయి చెట్లు, చాలా పెద్దగా ఉంటాయి. సో మనం కొంచెం ఎదరికి వచ్చేసిన తర్వాత అదే అండి జపాలి. జపాలి ఫినిష్ చేసుకుని వెంటనే ఆకాశగంగా డ్యామ్ దగ్గరికి వచ్చామండి. ఆకాశగంగా ఏంటంటే దిగేటప్పుడు ఈజీగానే ఉంటుందండి, స్టెప్స్ కిందకు ఉంటాయి. సో ఎక్కేటప్పుడు మళ్ళీ డిఫికల్ట్ అవుతుంది, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాలండి. అండ్ అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ స్వామివారు విగ్రహం ఉంటుంది అండ్ అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉంటాయి. సో అవి దాటి కొంచెం రైట్ తిరిగిన వెంటనే మనకి ఆకాశగంగా కనపడుతుంది. ఈ ఆకాశగంగా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వాటర్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయండి. తాగండి. ఇక్కడి నుంచే శ్రీవారికి వాటర్ ఉపయోగిస్తారు, ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాటరే స్వామివారికి ఉపయోగిస్తారు. చూసారు కదా, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు. అది అయిపోయిన వెంటనే పాపనాశం డ్యామ్ దగ్గర రీచ్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, పాపనాశం డ్యామ్ ఆల్మోస్ట్ మనం బైక్ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు, డ్యామ్ దగ్గర వరకు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ రీచ్ అయిపోయిన తర్వాత ఇదే పాపనాశం డ్యామ్ అండి, డ్యామ్ పైన రూట్ ఇది. ఇదే అండి పాపనాశనం డ్యాము. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని. ఇదే అండి గంగాదేవి ఆలయం. లోపలికి కెమెరాలు అలవ్ లేదు. మేము ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామండి. మీరు చూడొచ్చు. అండ్ ఇది దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తిరుమల మీద మిగతా ప్రదేశాలన్నీ స్టాప్ చేస్తారు. ఎందుకంటే 27th రోజు కదా, విపరీతమైన క్రౌడ్ వచ్చారు. ఓన్లీ శ్రీవారి దర్శనానికి మాత్రమే పంపించడానికి చేశారనమాట. మిగతా అన్ని ప్లేసెస్ కూడా ఆపేశారు. మేము ఆల్మోస్ట్ 4 ప్లేసెస్ కవర్ చేసాం 1.5 అవర్లో. అండ్ ఇంకో 1 అవర్లో మ్యాక్సిమం ఇంకో 3 ప్లేసెస్ కూడా కవర్ చేసేవాళ్ళం. బట్ అది డిసప్పాయింట్ అయ్యామండి. ఇంకా చేసేదేం లేక మేము జర్నీకి స్టార్ట్ అయ్యాం. 300 రూపీస్ దర్శన టికెట్ మాది. అండ్ ఇంకా రిమైనింగ్ చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే శ్రీవాలి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం. ఈ 3 ప్లేసులు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 1.5 అవర్లోనే 4 ప్లేసెస్ కవర్ చేసామంటే మోర్ దెన్ ఇంకో 1 అవర్ ఆర్ అట్లీస్ట్ ఇంకో 1.5 అవర్ 3 అవర్స్లో మనం కవర్ చేసేయచ్చు. అండ్ మనం ఇదే మనం బస్సులో ట్రావెల్ చేస్తే 120 ఛార్జ్ చేస్తాడు. 120 రూపీస్ గురించి కాదు, బట్ మనం వెళ్ళేటప్పుడు వెహికల్స్ చాలా ఉంటాయి. బట్ వన్స్ మనం అక్కడ ప్లేస్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాం చూడండి, అక్కడ మాత్రం విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. సో వెహికల్స్ కూడా అంత ఫ్రీక్వెంట్గా ఉండవు. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మనం బైక్ తీసుకుంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ వచ్చినప్పుడు ఫ్యామిలీ కూడా చిన్న ఫ్యామిలీ ఏదైనా ఉంటే బైకే ప్రిఫర్ చేయండి. ఈజీగా మనం తిరుమల మీద ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే తిరుపతి వస్తారు, దర్శనం చేసుకుంటారు అండ్ వేరే ప్లేసెస్ వ్యూ చేయరు.
ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేశాను. సో ఈసారి ఎలాగన్నా మనం దర్శించుకోవాలని చెప్పి ఈ విధంగా ట్రావెల్ చేశాను. ఇంకా మేము 300 రూపీస్ దర్శనంకి స్టార్ట్ అయిపోయాం. అండ్ దర్శనం అయ్యడానికి మాకు 5 అవర్స్ పట్టింది. ఆల్మోస్ట్ నైట్ 11:30 అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, బైక్స్ కొండపైదకి మార్నింగ్ 6 to నైట్ 9 ఎలవ్. సో మేము ఇంకా 5-6 అవర్స్ వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట కొండ కిందకి వెళ్తున్నప్పుడు ఇది సన్సెట్ది మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను. అండ్ మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలండి, కొండపైన బైక్స్కి సపరేట్గా ఏం పార్కింగ్ ఉండదు. సో నేను ఇది పోలీస్ వాళ్ళని అడిగే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. సో అక్కడ మనకి వేరే వెహికల్స్కి ఇబ్బంది లేకుండా అండ్ దేవస్థానం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకు అదే అడ్వాంటేజ్. మేము డైరెక్ట్గా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాము, మాది ఏటీసీ సర్కిల్ దగ్గర. సో అక్కడ మేము పార్క్ చేసేసి మేము ఇమీడియట్గా 300 రూపీస్ దర్శనం టికెట్కి వెళ్ళిపోయాము. సో తర్వాత మళ్ళీ మేము లొకేషన్ పెట్టుకున్నాం, పక్కకే వచ్చాం. ఎక్కడైతే మేము వెహికల్ పాస్ చేస్తాం ఆ వెహికల్ దగ్గరికి వచ్చాం, వెహికల్ తీసుకున్నాం, స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోనే. మనం టైం ఎంత సేవ్ చేసుకుని ఎంత తొందరగా వేరే ప్లేసెస్ విజిట్ చేసి ఎంత తొందరగా శ్రీవారిని దర్శనం చేసుకుంటాం అనేది. ఇంకొకటి మీకు చెప్తాను, మనకి ఈరోజు నా టికెట్ టైం వచ్చి 9 o'clock రిపోర్టింగ్ టైం. బట్ మేము 5 o'clockకే రీచ్ అయ్యాం. మనం 4-5 hours ముందే వెళ్ళొచ్చండి. మనం అదే టైంకి వెళ్ళాలని ఏం లేదు, మనం చూసుకుని 4-5 hours ముందే వెళ్ళిపోవచ్చు. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ అన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది నా 3వ వీడియో అండి. ప్రేక్షకులకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా కీసరగుట్ట మీద చేశాను, అవి కూడా చూడండి, బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.